బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలను తీసుకువస్తే ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని బీఆర్ఎస్వి నాయకులు విమర్శించారు. కార్పొరేట్ స్కూల్, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ చేతిలోనే విద్యాశాఖ మంత్రి పదవి ఉంది కాబట్టి ఫీజుల నియంత్రణకు కమిటీ వేయాలంటున్న బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకుల నుంచి మా ప్రతినిధి ఆదిలాబాద్ శ్రీనివాస్ మరింత తాజా సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్కూల్స్, ఇటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా కేవలం నర్సరీకే 30 నుంచి 50 వేల ఫీజులు వసూలు చేస్తూ ఉండడంతో పేదవారు ఇటు ఉన్నత విద్యను చదువుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో 10ల సంఖ్యలో ఇటు స్కూల్స్ కానీ కాలేజీలు ఉండేది, కానీ ప్రస్తుతానికి ఇబ్బడి ముబ్బడిగా స్కూల్స్, కాలేజీలు వెలిసాయి. దాదాపుగా వారు పెట్టే ఫీజులతోటి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఏ రకంగా చూస్తారు? ఇటు స్థానిక జిల్లా అధికారులను మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఇక్కడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ, ఇక్కడున్న ఈ తెలంగాణ ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థను యావత్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రుద్ది ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద మధ్యతరగతి పిల్లలకు కూడా చదువును దూరం చేసేటువంటి కుట్రను ఆ రోజు చేయడం జరిగింది. మరి అవన్నీ చూసినటువంటి గౌరవ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు నా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, ఈ కార్పొరేట్ వ్యవస్థనంతా కూడా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కేవలం తెలంగాణకు 11 గురుకులాలు ఉంటే మరి కేసీఆర్ గారు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అప్పటి 10 జిల్లాలు, మరి తద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజించినటువంటి 30 జిల్లాలకు కూడా 30 జిల్లాలకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో గురుకులాలు ఏర్పాటు చేసి మరి ఈ కార్పొరేట్ వ్యవస్థను అంతం చేసి ఫ్రీగా ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలని ఆ పిల్లలకు అని చెప్పి ఆ రోజు మరి ఆయన గొప్ప ఆలోచన చేసి మరి ఫ్రీగా విద్యను అందించేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ బడా బాబులకు మరి కార్పొరేట్ వ్యవస్థకు మరి ఏదైతే వారి అడుగులకు మడుగులొత్తుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పేద మధ్యతరగతి పిల్లలందరినీ కూడా దూరం చేసి ఈ కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఇలా ఒక్కొక్క విద్యార్థికి నర్సరీకి చూసుకున్నట్టయితే 35 నుండి 50 వేల రూపాయలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. మరి అదే 10వ తరగతి విద్యార్థులకు చూసుకుంటే దాదాపు 1,00,000 నుండి 1,50,000 రూపాయలు కూడా అసలు ఏ విధంగా వసూలు చేస్తున్నారో అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా తల్లిదండ్రులు ఉన్నారు. మరి వాటిని నియంత్రణ చేయాల్సినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు మరి విద్యాశాఖ అధికారులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ వ్యవస్థకు మరి వాళ్ళు ఇచ్చేటువంటి కాసులకు కకృతి పడియాలా ఎంతోమంది విద్యార్థులను కూడా చదువుకు దూరం చేస్తూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులను, విద్యాశాఖను కూడా తన దగ్గరనే పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విద్యాశాఖ మీద ఫస్ట్ సమీక్ష చేయాలి. కొన్ని స్కూల్స్ ఏమో ఏకంగా తమ దగ్గర సెంట్రల్ సిలబస్ ఉంది, సెంట్రల్ సిలబస్ టీచ్ చేస్తున్నామంటూ కూడా అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. తీరా అక్కడికి వెళ్తే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఫ్యాకల్టీ మాత్రం 0 ఫ్యాకల్టీ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఎలా ఉందంటే విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగడు అక్కడ విధంగానే ఉంది. ఏదైతే ఉందో పేదలకు ప్రభుత్వం 25%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 25% రాయితీ ఇచ్చే విధంగా ప్రభుత్వం రూపొందిస్తే ఇప్పుడున్న ప్రభుత్వము ఏ విధంగా అయితే ఉందో రాయితీ ఉందో అది మొత్తం తుంగలో దొక్కేసి ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. మరికొద్ది రోజులు మీకు కార్పొరేట్ స్కూళ్ళ పేర్లు కూడా మేము చెప్పేస్తాం. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ, ఆ కార్పొరేట్ వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఒక ఎల్కేజీ నుంచి మొదలుకుంటే ఎల్కేజీ, యూకేజీ, సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ అనుకుంటారు, లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. పేద విద్యార్థులు వాళ్ళ చిరకాలమైన ఎవరికైనా ఏ కోరిక ఉంటుంది, పిల్లలను మంచి విద్యా వ్యవస్థ ఉన్న ఊళ్ళో కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ కార్పొరేట్ స్కూల్లో చదివించుకుని దాన్ని ఆసరా తీసుకొని, దాని అవసరాన్ని ఆసరా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రక్తం తాగినట్టు తాగుతున్నారు. ఒక్కొక్క స్కూల్లో అయితే లక్షలాది రూపాయలు. ఒక ఎల్కేజీ, యూకేజీ సబ్జెక్ట్కి వచ్చేసి 50,000, 60,000, సిబిఎస్ఈ వచ్చేసి 50,000, 30,000, 40,000
ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రానున్న రోజులలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి పెడతాం. అలాగే పోరుబాట పట్టే కార్యక్రమం కూడా మేము గెలిచిన వారి ఆధ్వర్యంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కార్పొరేట్ స్కూల్స్తో పాటు ఇటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విడుస్తున్నారు. అధికారులు పూర్తిగా వారికి వత్తాసు పలకడంతో కార్పొరేట్ యాజమాన్యాల హవా కొనసాగుతోంది. ఖచ్చితంగా ఉన్నత స్థాయి అధికారులు కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలపైన దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ఒక్కో స్కూల్కి ఒక్కో పాఠశాలకు ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి అత్యధికంగా వసూలు చేయకుండా కూడా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలంటూ వారైతే కోరుతూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు విద్య అందించడానికి ప్రభుత్వం తరఫున ఇటు కస్తూర్బాతో పాటు ఇతర స్కూల్స్ తీసుకొచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్పొరేట్ స్కూళ్ళ కాలేజీల హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విద్యను అందించడానికి ప్రభుత్వ స్కూళ్లను ఇంప్లిమెంటేషన్ చేయకుండా కార్పొరేట్ స్కూళ్లకు కాలేజీలకు తొత్తులుగా మారిందంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి వచ్చే ఏడాది ఇటు స్కూలు కాలేజీలు ఓపెనింగ్ వరకైనా పూర్తి స్థాయి ఫీజు నియంత్రణ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.